ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆదరమొప్ప మృక్కిడుదున్ అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన పుష్పతీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మాలారత్నం వందే అనిలాత్మజం అంజనానందం వీరం జానకీ శోక వినాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సత్ నమస్తే మేడం. నమస్తే అండి కామేశ్వర్ గారు. సుష్మ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే లక్ష్మి గారు. నమస్తే సుష్మ గారు. నమస్తే మేడం. మీ పేరు కరెక్ట్ గా పిలిచాను, మిమ్మల్ని కృష్ణకుమారి గారిని చేయలేదు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి ఉషా గారు. సో మనము సుందరకాండ 13వ సర్గకి వచ్చాము. ఇలా మనం చూసినటువంటి దానిలో హనుమంతుడు అన్ని చోట్ల సీత కోసంకి వెతికి 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 ఎక్కడా దొరకలేదు. ఆమె మండోదరిని చూసి సీతనే అనుకొని సంతోషపడ్డాడు. కానీ క్షణకాలంలోనే ఇక సీతాదేవి అయితే ఈ రకంగా ఉండదు అనుకొని అక్కడికి వచ్చేసాడు. మళ్ళీ ఇంకోసారి ప్రతి అంగుళము వెతుకుతానులే అనుకొని
మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడు. ఎంత వెతికినా దొరకలేదు. మొదట చాలా మహా ఉత్సాహంగా వచ్చేసాడు. నాకు దొరికిపోతుంది సీత, నేను ల సముద్రం దాటాను గాబట్టి అనుకున్నాడు. ఆ సముద్రం దాటిన తర్వాత అలా రావణాసురుడి భవనాలలో వెతుకుతుంటే ఎక్కడ దొరకటం లేదు. మళ్ళీ తిరిగి చూసాడు. అనేక మంది స్త్రీలు, వేలాదిగా స్త్రీలు అక్కడంతా రావణాసురుడి శయనాగారంలో ఉన్నారు. అందరిని తేరిపార చూసాడు. ఆ విద్యాధర స్త్రీలు, నాగకన్యలు, దేవతా స్త్రీలు, ఇలాంటి వాళ్ళందరి మధ్యలో, అందంగా ఉన్నటువంటి వారందరి మధ్యలో చూసాడు. ఎక్కడ రాముడు చెప్పినటువంటి పోలికలున్నటువంటి సీతాదేవికి మాత్రము కనబడలేదు. కనబడక ఇంకా ఏమనుకున్నాడు, ఖచ్చితంగా ఇక ఆమె చనిపోయి ఉంటుందిలే. ఈ ఇక ఈ ఈ రావణాసురుడి యొక్క బాధలు భరించలేక చనిపోయి ఉ ఉండి ఉండొచ్చు అనుకోని, లేదా ఇంకా ఏమన్నా రావణాసురుడు ఆమెని ఇంకా హింసల పాలు చేస్తే తట్టుకోలేకపోయిందేమో. అది రావణుని యొక్క స్త్రీలందరూ గూడా ఆమెను చాలా హింసించి చంపివేశారేమో. ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి సతమతమైపోయాడు. ఏంటి, నేనిక్కడి నుంచి ఇంత ప్రయత్నం చేసిన నా ప్రయత్నమంతా వ్యర్థమైపోయిందే అనుకున్నాడు. సముద్ర లంఘనం చేశాను. నేనొచ్చాను. ఆహ్, అక్కడే మనకి అర్థమవుతున్నది. నేను ఆ వానరులం మేమందరం కలిసి వచ్చినది సముద్ర లంఘనం చేశాను. అంటే అంత గొప్ప పనిని చేశాను నేను అనుకుంటున్నాడు. ఇంత గొప్ప కార్యం నేను నిర్వహించాను. అంత గొప్ప కార్యం నిర్వహించినా నాకు సీతాదేవి కనపడలేదే అని ఆయన ఇగ చాలా శోకంలో మునిగిపోయి ఏం చేయాలో తోచక అలా తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా సీత మరణించింది అని బాధపడి ఇప్పుడేమనుకుంటున్నాడు నెక్స్టు, ఈ త్రయోదశ సర్గలో, 13వ సర్గలో సీతాదేవిని కనబడటం లేదు. కాబట్టి ఈ సీతాదేవి కనబడటం లేదు అన్న విషయం గనక నేను వెనక్కి వెళ్లి చెప్తే, అదసలు ఎట్లా తీసుకుంటారు వాళ్ళంతా? నువ్వేంటి ఇంత నిన్ను ఉత్సాహపరిచి, నీలో ఉన్నటువంటి శక్తిని మేము బయటకి తీసుకొచ్చి పంపించాను నిన్ను. అయినా నువ్విలా చేసావా? జాంబవంతుడేమడుగుతాడు? అంగదుడేమడుగుతాడు? సుగ్రీవుడికి నా మొహం ఎలా చూపిస్తాను? ఇలా అనుకుంటూ, భావించుకుంటూ ఆహ్, మళ్ళీ తిరిగి ఆ పుష్పక విమానంలో ఆయన ఇంకా ఉన్నటువంటి చిత్రశాలలు, భూషా బ బ భూగృహాలు, లతాగృహాలు అన్నీ, చివరికి సేవకులు ఉండేటటువంటి గదులు, అటువంటి గదులలో గూడా వెతికాడు. వెతికినా అంటే ఆమెనేమన్నా గాని ఒకవేళ బంధించి చిన్న ఒక చీకటి కుటం లాంటి దాంట్లో పెట్టాడేమో అనుకోని, అలాంటి వాటిలో గూడా చోటా వెతికాడు. ఆటలాడుకునే స్థలాల్లో వెతికాడు. ఎక్కడా వెతికినా దొరకలేదు. దొరకలేదు గాక ఆమె దొరకలేదు. ఇహ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆహ్, ఈ స్త్రీలనందరిని నేను చూసానా అంటే, నా మనస్సు అందులో చెలించలేదు గాబట్టి తప్పులేదు అనుకున్నాడు. కానీ సీత కనపడలేదు. ఏం చేయాలి అనుకోని ఇంకా ఆ పుష్పక విమానంలో, ఆ రావణ శయనాగారంలో అక్కడ ఇంకా వెతకడానికి చోటేమీ లేదు. అందుకని అక్కడి నుంచి ఇంకా బయటికి వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా సీతాదేవి లేదు. సీతాదేవి లేదు అనుకోని నిశ్చయించుకొని బయటికి వచ్చాడు. వచ్చి ఇలా విమానాత్తు విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూతపః హనూమాన్ వేగవాన్ ఆసీత్ యథా విద్యుద్ధనాంతరే. అక్కడి నుంచి ఆ విమానాత్ తు ఆయన ఆయన హరియూతపః, ఆ వానర గణానికి అధిపుడు అయినటువంటి హనుమంతుడు విమానాత్, ఆ విమానము నుండి, అంటే ఏ విమానం నుంచైతే చూస్తూ ఉన్నాడో ఆ విమానము నుండి సం సుసంక్రమ్య దాటి వేసేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు. ఇంకా విమానంలో వెతకడానికి ఎక్కడ ఏమీ లేదు. సుసంక్రమ్య ప్రాకారం, ప్రాకారం, ఆ ప్రాకారము ఏవైతే ఉందో అంతకుముందు మనం చాలా సేపు వర్ణించాడు గూడా ప్రాకారాల గురించి.
ఆ ప్రాకారాలు రావణుడి యొక్క ఇంటికి చుట్టూరా ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ లాంటిది. ఆ ప్రాకారాన్నంతటిని దాటాడు. ఆ విమానం నుంచి ఆ ప్రాకారం దగ్గరికెళ్ళి, ఆ ప్రాకారాన్ని గూడా దాటేసి హనుమాన్ వేగవాన్ ఆసీత్. వేగంగా ఆ విమానం దగ్గర నుంచి ప్రాకారం దగ్గరకొచ్చి, ప్రాకారం మీద నుంచి బయటికి వచ్చేసాడు. వచ్చి వేగంగా ఎంత వేగంగా విమానం మీద నుంచి ప్రాకారం మీదకి దూకి అలా వేగవాన్ ఆసీత్ చాలా అతి వేగంగా సంచ అటు నుంచి బయటికి కదిలి వేశాడు. ఏ విధంగా అంటే విద్యుత్ ఘనాంతరే దట్టమైనటువంటి మేఘాలు ఉన్నప్పుడు, ఆ మేఘాలలో ఏ విధంగా అయితే విద్యుల్లేఖ విద్యుల్లేఖ ఏ విధంగా అయితే ఒక ఒక మెరుపు తీగ ఏ విధంగా అలా ఎంత చటుక్కున బయటికి వస్తుందో, అట్లా ఆ విమానంలో నుంచి ఒక్క ఉదుటున ఆ ప్రాకారం మీదకి ద దుమికేశాడు. ప్రాకారం మీదకి వచ్చేసాడు. వచ్చి సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనం అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీత్ వచనం కపిః. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనం. రావణుని యొక్క నివేశనం అంటే ఇల్లు. రావణుని యొక్క ఆ ఇంటిని మొత్తము విమానం నుండి దుంకి ఆ ప్రాకారం దగ్గరికి వచ్చి, అంటే ఆ ఇంటి నుంచి మొత్తం ఇంటిలో పైన అన్నిటికన్నా పై అంతస్తులో ఈ పుష్పక విమానము ఉన్నది. ఆ పుష్పక విమానంలో శయనాగారం ఉంది. ఆ శయనాగారంలోనికెళ్ళాడు. అక్కడి నుండి ఇప్పుడు బయటకొచ్చేసేసి, బయట నుంచి ప్రాకారం మీదకి వచ్చేసి ఆ రావణుడి ఇల్లునంతా దాటేసి సంపరిక్రమ్య ఆ ఇల్లుని గూడా రావణాసురుడి ఇంటి నుంచి గూడా బయటికి వచ్చేసి దాన్ని గూడా దాటివేసి అదృష్ట్వా జానకీం సీతాం సీతాం ఆ సీతాదేవి అయినటువంటి జానకి, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి జానకి సీతాం సీత సీత అంటే సీతకు ఎట్లా వచ్చింది ఆ పేరు మీ అందరికీ తెలిసిందే. సీత ఎందుకు వచ్చింది పేరు అంటే, సీత అంటే నాగలి. ఆ నాగలితోటి పొలము దున్నుతూ ఉంటే ఆమె బయటికి వచ్చింది కాబట్టి ఆమెకి సీత అని పేరు పెట్టారు. ఈమె ఎటువంటిది? ఏ గర్భము నుండి అయోనిజ. ఏ యోని నుండి జన్మించలేదు. మరి ఎట్లా జనించింది? తనంతట తానుగా ఆ జనక మహారాజుకి కనిపించింది. ఇప్పుడు దీనిలోకే వస్తున్నాడనమాట మెల్లమెల్లగా. ఆ జనకుడికి ఎలాగైతే సీత దొరికిందో ఆ పదాలు ఉపయోగించడం. మనకి కాళిదాసులో చాలా చూసాం మనం. ఒక్కొక్క పేరుకి వాళ్ళకి రకరకాల పేర్లుంటే ఆ పదం యొక్క ప్రయోగము చేయటంలో దానిలో ఒక ధ్వని, ఒక అంతరార్థము ఉంటుంది. ఆ అంతరార్థం కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనకి అర్థం కాదనుకోండి. నాకేదెక్కడైనా అర్థమైనవి చెప్తూ ఉంటారు. ఆ జానకీం సీతాం 2 పదాలు వాడాడు. జానకి అన్నాడు, సీత అన్నాడు. సీత అన్నా జానకే, జానకన్నా సీతనే. కానీ ఆ సీత అనటంలో ఇక్కడ ఏంటి, ఆ అమ్మాయి సీతాదేవి జనక మహారాజుకి ఎలా అయితే సీతాదేవి కనబడిందో, అలానే నాకు కూడా కనబడితే బావుండని అతని ఆలోచన. జానకీం సీతాం అదృష్ట్వా ఆ జనకరాజు కుమార్తె అయినటువంటి సీతాదేవిని అదృష్ట్వా చూడలేక, కనుగొనలేక, ఆమెని లేక అని. అబ్రవీత్ వచనం కపిః. ఆ కపిః వచనం అబ్రవీత్. ఇలా మాటలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ మాటలను అన్నాడు. తనలో తానుగా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాడు ఒక్కొక్కటి. ఆ జానకి కనపడక. ఈ జానకీం సీతామని 2 పదాలు వాడటంలో అంతరార్థం ఏంటంటే, ఆ జనక మహారాజుకి సీతాదేవి ఏ విధంగా అయితే కనిపించిందో, ఆ విధంగా నాకు ఈ సీతాదేవి కనబడటం లేదే అని ఆయన దుఃఖం. జనక మహారాజుకి అలా సీత దొరుకుతుంది అని అతనేమి నాగలి పట్టి దున్నటం లేదు. అతను దున్నుతుంటే ఆమె అంతట ఆమెగా అయోనిజ అయినటువంటి ఆమె, అంటే ఎటువంటి ఎవరి గర్భము నుండి బయటికి వచ్చినటువంటిది కాకుండా,
ఆమె తనంత తానుగా అలా కనపడింది జనక మహారాజుకి. ఇలా నాకు కూడా కనపడుతుందేమో అనుకున్నాను గానీ, కనపడటం లేదని ఆయన మనస్సులో ఉన్నటువంటి ఒక దుఃఖం. అందుకని ఆ 2 పదాలు కలిపి వాడాడు. జానకీం సీతాం అదృష్ట్వా కనుగొన లేక. పరమాత్మ స్వరూపాన్ని మనం అనుకుంటూ ఉంటాం. పరమాత్మ ఉన్నాడు. మనకి కనిపించినటువంటి అదృశ్య శక్తి ఉంది అని అనుకుంటాం. ఆ దృశ్య శక్తి ఉన్నది అని అనుకుంటాం గానీ, ఆ ఉన్నది మనకెక్కడ కనబడటం లేదు. ఎట్లా తోస్తుంది దాన్ని మనము పర్సీవ్ ఎలా చేసుకోవాలో మనకి తెలీదు. అలా ఇక్కడ కనబడటం లేదే అని దుఃఖం. ఇట్లా అనుకుంటున్నాడు తన మనసులో. భూయిష్టం లోడితా లంక రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభన అబ్రవీత్ తనలో తను అబ్రవీత్ అనుకుంటున్నాడు. చెప్పుకుంటూ ఉన్నాడు. తనకి తానుగా తన మనసులో తాను ఇలా చెప్పుకుంటూ ఉన్నాడు. భూయిష్టం లంకాం లోడిత. భూయిష్టం లంకా లోడిత. లంకా నగరము భూయిష్టం అత్యధికంగా మిక్కిలిగా ప్రతి ఒక్క చోట ఒక అంగుళం స్థలం కూడా వదలకుండా లోడిత. లోడిత లోడిత అంటే ఊపివేయబడింది, కదిల్చి వేయబడింది, కలిసవేయబడింది, తోడివేయబడింది. ఇలాంటి రకరకాలైనటువంటి అర్థాలు తోడిత. తోడిత అంటే అక్కడ ఉన్న చోట నుంచి కదిలిచేసి ఎక్కడ ఉంటుందనేది అన్నీ కూడా అలా నేను సీత కోసంకి వెతికి చర్నింగ్ చేసి అంటారు కదా! అట్లా వెతికి ప్రతి ఒక్క చోట వెతికి చూశాను. రామస్య ప్రియం. రామునికి ప్రియం. రామునికి ప్రియమును చరత చేయటానికే. సీతాదేవి ఎవరో, ఎక్కడుంటుందో, ఎట్లా ఉంటుందో, ఆమె గుణగణాలేంటో హనుమంతుడికి తెలీదు. హనుమంతుడికి తెలిసిన వాడెవరు? శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి గుణగణాల పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. విప్ అధికమైనటువంటి ప్రేమ కలిగింది. అందుకని ఆ రాముడికి ఏదో ఒకటి చాలా మంచి చెయ్యాలి అని. ఎందుకంటే సుగ్రీవుడిని, వాలిని చంపి సుగ్రీవుడిని రాజుగా చేశాడక్కడ. దానికి ప్రత్యుపకారంగా లేదా రాముడి అంటే ఉన్నటువంటి అభిమానము చేత గాని, ఆ రామస్య ప్రియం చరత. ఆ రామునికి ప్రియం, అతనికి ప్రేమ అతనికి ఇష్టమైనటువంటిది, అతనికి ప్రియము కలిగించేటటువంటిది, ఆయనని సంతోషపెట్టేటటువంటి విషయాన్ని చరత చేయడానికై లంక భూయిష్టం తోడిత. ఈ లంకా నగరానికి లేకపోతే నాకేమవసరం ఉంది లంకా నగరానికొచ్చి సీత కోసం వెతకటము? ఈ సీత కోసం నేను వెతకడం అనేది కేవలము రాముడికి ఒక ప్రియము, ఒక శుభము, ఒక ఆనందము కలిగించేటటువంటి విషయము ఆచరించాలని నేను ఇక్కడికి వచ్చాను. వస్తే నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభన. సర్వాంగ శోభనం. సర్వాంగములు శుభస్కరములైనటువంటి అంగములు కలిగినటువంటి సర్వ అంగములు, అన్ని అంగములు కూడా, అన్ని అవయవములు కూడా, ఈ కన్ను బాగుందా, ముక్కు బాగుందా, చెవులు బాగుందా, చేతులు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా కాదు. మొత్తము పైనుంచి కింద దాకా అంతా కూడా శోభనం. శోభనంగా ఉన్నటువంటి, శుభస్కరంగా ఉన్నటువంటి, సౌందర్యంగా ఉన్నటువంటి ఆ సీతను వైదేహి అంటే విదేహరాజు యొక్క విదేహ దేశానికి చెందినటువంటి రాజు యొక్క కుమార్తె వైదేహి. విదేహరాజు. విదేహులు అనంటే తర్కంలో, యోగంలో చాలా విదేహులు అన్న పదానికి చాలా ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నది. విదేహులు అంటే ఈ దేహంలో ఉన్నప్పటికీ కూడా ఈ దేహాత్మ భ్రాంతిని వదిలేసినటువంటి వాళ్ళు. ఆ దేహాత్మ భ్రాంతిని వదిలేసిన వాళ్ళని విదేహులు అంటారు. అంటే ఈ దేహము నేను అనేటటువంటి ఈ విషయం. అలాంటి ఆ వైదేహి, అలాంటి వాళ్ళు ఉండేటటువంటి ఆ వైదేహి విదేహ దేశం. అలాంటి ఆ విదేహ దేశం. ఎందుకంటే అది జనక మహారాజు చేత పరిపాలింపబడుతున్నటువంటి రాజ్యం. ఆ విదేహ రాజ్యానికి చెందినటువంటి ఆ సీత మాత్రము నహి పశ్యామి. నేను మాత్రము చూడలేకపోయాను. ఈ రామునికి శుభం చెయ్యాలి అనుకున్నాను. కానీ నాకు
ఆ సర్వాంగ సౌందర్యవతి అయినటువంటి ఆ సీత మాత్రము నాకెక్కడ కనపడము లేదు. ఎక్కడెక్కడ వెతికాను అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. పల్వలాని, తటాకాని, సరాంసి, సరితః తథా నద్యః అనూపవనాంతాశ్చ దుర్గాశ్చ ధరణీధరాః లోఢితా వసుధా సర్వా న చ పశ్యామి జానకీం. పల్వలాని, పల్వలములు అంటే చిన్న చిన్న నీళ్లు చిన్న చిన్నగా నీళ్లు ఉండేటటువంటి చిన్న చిన్న చెరువుల లాంటివి. ఆ పల్వలాని, తటాకాని, తటాకములు పెద్ద చెరువులు, సరాంసి సరస్సులు, సరితః నదులు అంటే చిన్న నీళ్ల యొక్క చిన్న చెరువు దగ్గర నుంచి, చిన్న దాని దగ్గర నుంచి నదుల వరకు అన్ని సరితః నద్యాః నద్యః నదులు అన్ని ఆ జల ప్రదేశాలు ఏవేవైతే ఉన్నాయో ఆ జల ప్రదేశాలు అన్నీ కూడా చిన్నదాని నుంచి పెద్దదాని దాకా అన్నింటినీ తర్వాత అనూపవనాంతాశ్చ అనూపవనాంతాశ్చ అనూపవనములు అంటే ఆ నీళ్లతోటి నిండి ఉన్నటువంటి రకరకములైనటువంటి ఇతర వన ప్రాంతాలు, ఆ అడవులు, ఉద్యానవనాలు ఇలాంటివి అవన్నీ కూడా. దుర్గాహచ దుర్గములు అంటే కోటలు, ధరణీధరాహ పర్వతాలు, ధరణీధరాహ భూమిని మోస్తూ ఉన్నటువంటి భూధరములు, పర్వతాలు, వసుధా సర్వా వసుధ మొత్తము మొత్తం వసుధ అంతా మొత్తం భూమి అంతా కూడా లోడిత తోడివేయబడింది నా చేత. ఇలా ముందు నుంచి వెనక్కి కదిల్చివేయబడింది. అంటే అంతా ఇట్లా తెరిచి మరి చూశాను. కానీ న పశ్యామి జానకి, జానకిని మాత్రము నేను కనుగొనలేకపోయాను. మొత్తం భూమి అంతటిని కూడా నేను కలిచి వేశాను, అంతా తోడి వేశాను. అయినా సరే నాకెక్కడ సీతాదేవి కనపడలేదు. ఎందుకని ఇక్కడే వెతికావు మరి నువ్వు అనంటే, ఇహ సంపాతిన సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నహి పశ్యామి నచ పశ్యామి తామహం. ఇహ ఇక్కడ సంపాతిన గృధ్రరాజైన సంపాతిన ఆ గృధ్రరాజైనటువంటి పక్షులలో రాజైనటువంటి ఆ సంపాతి చేత ఆ సీత సంపాతి చేత రావణస్య నివేశనే సీత ఆఖ్యాత. రావణస్య నివేశనే రావణుడి యొక్క ఇంటిలో సీతాదేవి ఉన్నది అని ఖ్యాత చెప్పబడింది. ఆ సంపాతి గృధ్రరాజు అయినటువంటి ఆ సంపాతి పక్షులలో రాజైనటువంటి ఆ సంపాతి అతను నాకు చెప్పాడు, ఇక్కడ రావణుడి ఇంట్లో ఉన్నది సీతాదేవి అని. కానీ అహం న పశ్యామి తాం, కానీ ఆమెను అహం న పశ్యామి, నేను చ పశ్యామి, నేను మాత్రము చూడలేకపోయాను. ఆయన చెప్పాడు ఇక్కడ ఉంది సీతాదేవి అని, కానీ నాకు మాత్రం ఎక్కడ కనబడలేదు. ఇక్కడ ఈ అహం నేను అని అనుకుంటున్నాడు, నాకు కనపడాలి అనుకుంటున్నాడు. ఆమెంతటా ఆమెకు కనపడాలి, కానీ నేను నాకు కావాలి అనుకుంటున్నాను. మనకి చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు కూడా, మనకి గురువుల అనుగ్రహము కావాలి అని అంటే మనము భక్తితోటి ప్రార్థిస్తే గురువు తనంతట తానుగానే ప్రత్యక్షం అవుతాడు, తనంతట తానుగానే తనను పిలుచుకుంటాడు అని చెప్తారు. ఎన్నో గుళ్ళకి, తిరుపతి, వైష్ణోదేవి ఇలాంటి గుళ్ళన్నీ కూడా ఆ దేవత అనుగ్రహం ఉంటే కానీ మనం వెళ్ళలేము అని చెప్తారు మనకి పెద్దలందరూ. మనం ఎంత నమ్ముతాము, ఎంత నమ్మకపోతాము అనేది మన ఇష్టం. కానీ పెద్దలు చెప్పే మాట ఏంటంటే, ఆ దేవతల యొక్క అనుగ్రహం, ఆ గురువుల యొక్క అనుగ్రహం మన మీద కలిగినప్పుడే మనకి వాళ్ళ సాక్షాత్కారము లభిస్తుంది. సాక్షాత్కారము ఫిజికల్ గా గాని లేదా మానసికంగా గాని వాళ్ళ సాక్షాత్కారం ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళ అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు. అంతేగాని నాకు అహం అని గనక నేను అనుకుంటే మాత్రం నాకు ఎప్పటికీ కనపడదు. ఆ కనపడేది
వాళ్ళ అనుగ్రహం మన మీద ప్రసరించాలి. ఇక్కడ ఇంకా అహం అనే అనుకుంటున్నాడు. నేను అనే అనుకుంటున్నాడు హనుమంతుడు. మొట్టమొదట అక్కడ ఆహ్, మహేంద్రగిరి నుంచి పరిగెత్తే బ దు మహేంద్రగిరి ఎక్కి ర సముద్ర లంఘనం చేసేటప్పుడేమో అందరికి నమస్కరించుకున్నాడు. సూర్యుడికి నమస్కరించుకున్నాడు, ఇంద్రుడికి నమస్కరించుకున్నాడు, తండ్రికి నమస్కరించుకున్నాడు. అందరికీ నమస్కరించుకొని తూర్పు తిరిగి దండం పెట్టుకొని మరి బయలుదేరాడు. ఇక్కడికొచ్చేటప్పటికే నేను వెతికాను అంటున్నాడు. ఏమిటిది ఈయన ఇలా? నే ప్లీజ్, నేనేమి హనుమంతుల వారిని గురించి వేరుగా మాట్లాడటం లేదు. ఒక మానవ స్వభావం ఎట్లా ఉంటుంది అని. ఆయనక్కడ కపి అని చెప్తున్నాడు కానీ, ఒక మానవ స్వభావం ఎట్లా ఉంటుంది? ఏదన్నా కనుక కార్యము నేనింత చేశాను, నాకే ఎందుకు జరిగింది? నేనింత చేశాను, నాకే ఎందుకు జరిగింది అని మనం అనుకుంటాం. అలా అనుకోకుండా అది గనక భగవదర్పితంగా గనక వదిలి వేస్తే, ఆ భగవంతుడి అనుగ్రహమే మన మీద ప్రసరించి మనకి కావలసినటువంటి కార్యము గంధర్వులే నిర్వహించారంటారు కదా! కావలసినటువంటి కార్యాన్ని వాళ్ళే, ఆ భగవంతుడే మనకి అందిస్తాడు. నచ పశ్యామి తామహం. నేను మాత్రము ఆమెను న పశ్యామి. నేను చూడలేక పోయాను. కనుగొనలేక పోయాను. కిం ను సీతా అథ వైదేహి మైథిలి జనకాత్మజ ఉపతిష్ఠేత వివశ రావణం చారిణం మేబి కిం ను ఏమైనా సరే, ఏమైనా ఒకవేళ గనక ఆమె వివశ వివశురాలైపోయి, అంటే తన మీద తనకి ఎటువంటి అధికారము లేనటువంటి పరాధీనురాలై రావణం దుష్టచారిణం ఉపతిష్ఠేత. రావణాసురుణ్ణి దుష్టచారిణం దుష్టచారిణం దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి, దుష్ట స్వభావము కలిగినటువంటి, దుష్ట దుర్మార్గమైనటువంటివన్నీ ఆచరించేటటువంటి ఆ రావణుడికి వివశురాలైపోయి, పరాధీనురాలు అయిపోయి ఉపతిష్ఠేత, ఆయన దగ్గర చేరిపోయిందా ఏంటి అని అనుకుంటున్నాడు. ఆయన భయం వేస్తున్నది అనమాట ఆయనకి. ఇంకా ఎందుకు కనపడలేదు, నాకు ఎలా కనపడలేదు, ఇంత నేను వెతికానే అని. ఎవరు కనపడలేదు? సీత. అథ అయితే ఈ సీతాదేవి, సీత ఇందాక చెప్పుకున్నాం. సీత అంటే అర్థం నాగలి చాటుకి దొరికినటువంటి పిల్ల కాబట్టి. వైదేహి, విదేహ దేశానికి చెందినటువంటిది ఆమె. మైథిలి మిథిలా నగరానికి సంబంధించినటువంటిది. మిథిల అంటేనే ఆ రాజ్యమే ఎట్లాంటిదంటే, ఆ మిథిల అనేటటువంటి రాజ్యము మధ్యంతే శత్రవః అస్మిన్, శత్రువులందరినీ కూడా మధించేటటువంటి రాజ్యము ఆమెది. ఆ శత్రువులందరూ మధించేటటువంటి రాజ్యంలో జన్మించినటువంటి ఆమె జనకాత్మజ, ఆ రాజర్షి అయినటువంటి జనకరాజు యొక్క కూతురు. ఇట్లాంటి సీతాదేవి, ఎన్ని అడ్జెక్టివ్స్ చెప్పాడో చూసారా? సీత అన్నాడు, ఆమె తనంత తానుగా ప్రకటనమయ్యేటటువంటి అమ్మవారు. వైదేహి అన్నాడు, విదేహము, దేహ చింతన లేనటువంటి, దేహాత్మ భ్రాంతి లేనటువంటి ఆమె వివశురాలు అవడానికి అవకాశం ఉందా? పరాధీనురాలు అవడానికి అవకాశం ఉందా? ఆమెకు అసలు దేహ భ్రాంతే లేదు కదా! అలానే మైథిలి, శత్రువులని మట్టు పెట్టేటటువంటి నగరమైనటువంటి ఆ మిథిల, అయోధ్య అన్నా కూడా అదే నాకు అర్థం. మైథిలి శత్రువులని పడగొట్టేటటువంటి ఆ దేశంలో పుట్టిన అమ్మాయి ఇక్కడ ఈ రావణాసురుడికి లొంగిపోతుందా? జనకాత్మజ, రాజర్షి అయినటువంటి ఆ జనక మహారాజు అన్నిటినీ వదిలేసి రాజ్య పరిపాలన మాత్రమే, దానిపైన ఆసక్తి లేకుండా రాజ్యం చేసుకుంటున్నటువంటి ఆ జనకునికి పుట్టినటువంటి జనకుని ఆత్మజ, అతని ఆత్మస్వరూపమైనటువంటి ఈమె, ఇట్లాంటి సీతాదేవి రావణం ఉపతిష్ఠేత వివశ, పరాధీనురాలైపోయి, చేతగానిది అయిపోయి, వివశురాలు అయిపోయి, వశము కోల్పోయినది, తన పైన తనకు వశమును కోల్పోయినదై రావణం ఉపతిష్ఠిత, రావణుణ్ణి చేరిపోయిందా?
రావణుడి అంతఃపురంలోనికి, రావణ స్త్రీలలోకి ఈమె కూడా ఒకళ్ళుగా వెళ్ళిపోయిందా? లేదా? అంటే మనం అనుకున్నటువంటి కార్యం మనకు సాధించలేకపోయిన తర్వాత, మనకి ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు వ వస్తాయని. అంటే ఇది సాధించాలి అనుకున్నాం. సాధించడానికి ఎన్ని అది అది జరగలేక పోతే జరుగుతుందా? జరగదా? అనేటటువంటి అపనమ్మకము వచ్చినప్పుడు నేను ఇంతవరకు సాధిస్తాననుకుంటే, ఆ సాధించింది 0 అని తెలిసినప్పుడు ఎంత బాధ, ఎంత భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తాము. ఇప్పుడు హనుమంతుడు అలాంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడు. క్షిప్రం ఉత్పతతః మన్యే సీతాం ఆదాయ రక్షసః బిభ్యతః రామ బాణానాం అంతరా పతితా భవేత్. లేదా ఇంకా కొంచెం ఆలోచనలలో కొద్ది కొద్దిగా మార్పు వస్తూ ఉన్నది. క్షిప్రం ఉత్పతత మన్యే సీతామాదాయ రక్షసః. ఆ రక్షసః రాక్షసుడైనటువంటి ఆ రావణాసురుడు ఉత్పతతః పైకి ఎగిరి వస్తుంటే క్షిప్రం ఉత్పతతః వెనువెంటనే అంటే ఆగకుండా ఆగకుండా అతి వేగంగా క్షిప్రం వెంటనే ఉత్పతతః ఎగిరి తీసుకొని సీతను ఆదాయ తీసుకొని ఉత్పతతః ఎగిరి వస్తూ ఉండగా రామబాణానాం అంతరా బిభ్యతః. రామబాణానాం అంతర రాముడి యొక్క ఎక్కడ పర్ణశాలకి రాముడు వచ్చేస్తాడో, రాముడు వచ్చేసి ఎప్పుడు తన బాణాలని వదులుతాడో అని బిభ్యతః భయపడుతూ రామ బాణానాం అంతర ఆ రామ బాణములకు తాను లక్ష్యముగా అయిపోతాడేమో అని బిభ్యతః భయపడుతూ క్షిప్రం ఉత్పతతః వెంటనే గబగబా సీతాదేవిని తీసుకొని వెంటనే పరిగెత్తుకొని వేగంగా అతి వేగంగా వెళ్ళిపోతూ ఉంటే అంతరా ఆ దారి మధ్యలో పతితా భవేత్. ఆమె కింద పడిపోయి ఉంటుంది. అంటే ఆమెను పట్టుకొని తీసుకొని వెడుతుంటే రాముడి బాణాలు తనకి లక్ష్యమైపోతాయేమో, తనని గురి చూస్తాయేమో అని భయంతోటి కొంచెం తొందరగా వెళ్తున్నాడు. తొందరగా వెడుతూ ఉంటే ఆమె చేతుల్లో నుంచి జారి కింద పడిపోయింది. ఏమో ఎక్కడన్నా ఏ ప్రదేశంలో అయినా గాని ఆమె జారి కింద పడిపోయిందేమో అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ కనపడలేదు కదా నాకు. నాకిక్కడ కనపడలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమై ఉంటుంది? అనే ఆలోచన. ఆ ఆలోచనలో మొదట ఇట్లా వచ్చింది. ఆహా! మన్యే అంటే నేను అనుకుంటున్నాను అని. ఏమని అనుకుంటున్నాను? అక్కడ కిందెక్కడో పడిపోయి ఉంటుంది. ఈ ఈ చాలా తొందరలో అతి తొందరలో వేగంగా వెళ్ళిపోతూ ఉంటే అందులోనూ వేగంగా ఎలా వెళ్తున్నాడు? భయంతోటెళ్తున్నాడు. ఆ భయంతో వెళ్తున్నాడు గాబట్టి ఎక్కడో మధ్యలో ఈమె దారిలో ప పతితా భవేత్ పడిపోయి ఉండవచ్చు. అథవా లేనట్లయితే హ్రియమాణాయాః పది సిద్ధ నిషేవితే మన్యే పతితం ఆర్యాయాః హృదయం ప్రేక్ష సాగరం. అథవా లేనట్లయితే ఆ విధంగా కానట్లయితే అంటే ఆ రావణుడి చేతుల్లో నుంచి జారిపోయినది కాకపోయినట్లయితే హ్రియమాణాయాః పతి మార్గంలో ఆ రావణుడు తీసుకొని వెళుతున్నటువంటి మార్గం సారీ ఈ పతి ఇక్కడ వస్తుంది. హ్రియమాణాయాః ఆమె ఆ విధంగా అపహరించుకొని వెళ్ళిపోతూ ఉండగా నిషేవితే పతి సిద్ధ నిషేవితే సిద్ధులైనటువంటి వారు, సత్పురుషులైనటువంటి వారు, ఉత్తములైనటువంటి వారు వాళ్ళ చేత నిషేవితే సేవింపబడుతూ ఉన్నటువంటి పతి మార్గే పతితాం పతితాం ఆ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి ఆమె అంటే ఆ సత్పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధులైతే ఎవరున్నారో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళుతూ ఉన్నటువంటి మార్గంలో వాళ్ళందరి చేత అంటే వాళ్ళందరూ మెచ్చుకున్నటువంటి ఆ మార్గంలో పతితాం పతితం ఆ మార్గంలో పడి ఉన్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి ఆర్యాయాః
వరిరాలైనటువంటి ఉత్తమురాలైనటువంటి ఆమె హ్రియమాణాయ హృదయం, ఆ అపహరింపబడుతూ ఉన్నటువంటి ఆమె యొక్క హృదయం సాగరం ప్రేక్ష్య, పతితం ఇక్కడికి రావాలి, సాగరం ప్రేక్ష్య, ఆ సాగరాన్ని ప్రేక్ష్య చూసి ఆమె సాగరం ప్రేక్ష, సాగరాన్ని చూసి పతితం అని ఆమె కింద పడిపోయి ఉంటుంది. అంత పెద్ద సాగరం, ఆ సాగరం మీద నుంచి, ఆ సముద్రం మీద నుంచి అతడు తీసుకొని వెడుతూ ఉంటే ఈమె ఎటువంటిది, పతివ్రత శిరోమణి. ఆమె ఆ సిద్ధులు సేవించేటటువంటి, సత్పురుషులు సేవించేటటువంటి ఆ మార్గంలో సంచరించేటటువంటి ఆమె, ఆ మార్గంలో తీసుకొని వెడుతూ ఉండగా, లేకపోతే సిద్ధులు సంచరించేటటువంటి ఆకాశ మార్గం, మనకు మొట్టమొదట మహేంద్రగిరి దగ్గర చెప్పాడు, చారణ సేవితే, చా సిద్ధచారణులు సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ మార్గంలో ఎగురుతూ ఉన్నాడు హనుమంతుడు అని మొట్టమొదట మనకి సముద్ర లంఘనం సమయంలో చెప్పాడు, చారణ సేవితే అని. మొట్టమొదటి శ్లోకంలోనే అనుకుంటా, తతో రావణ ఆదాయ చారణ సేవితే, ఆ సిద్ధచారణులు అందరూ సేవింపబడుతున్నటువంటి ఆ మార్గంలో, అంటే అంత ఎత్తుపైకి, ఆ సముద్రం కన్నా అంత ఎత్తు నుంచి తీసుకొని వెడుతూ ఉంటే, ఆమెని అపహరించుకొని, ఆమెను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, కింద ఇట్లా కిందకి చూసేటప్పటికి ఇంత పెద్ద సముద్రం చూసి ఆమె గుండె గుబేలమని ఏమన్నా పడిపోయిందేమో. అంటే గుండె గుబేలని ఇక్కడ అనలేదు. హృదయం ఆమె ఆ హృదయం, ఆమె యొక్క హృదయము, ఆర్యాయాహ హృదయం సాగరం ప్రేక్ష, ఆ సాగరాన్ని చూసి పతితం, కింద పడిపోయి ఉండవచ్చు. ఇది ఒక ఆలోచన అతనికి. ఇంకోటి, రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష్యాః త్యక్తం జీవితం ఆర్యయ. ఇది బహుశా మధ్యలో చేర్చబడిన శ్లోకం అయి ఉంటుంది. రావణస్య ఉరువేగేన, రావణుడు ఉరువేగేన చాలా వేగంగా వెళ్తున్నాడు. ఇందాక కూడా చెప్పాడు, క్షిప్రం ఉత్పతత. రాముడు ఎక్కడ వెనకాలే వచ్చేసేసి తన బాణాలన్నీ తన మీద వేస్తాడో అనే భయంతోటి ఆయన ఆ చాలా తొందరగా వెళుతూ ఉన్నాడు. ఆ ఉరువేగేన చాలా గొప్ప వేగంతోటి రావణుడు వెళ్ళిపోతూ ఉంటే, భుజాభ్యాం పీడితేనచ, ఆ రావణుడి యొక్క భుజముల చేత పీడిత, ఆమె ఎక్కడ కదలకుండా కూర్చోబెట్టి ఆమెను అణిచి ఆ రథంలో కూర్చోబెట్టుకో ఉన్నప్పుడు, తయా విశాలాక్ష్యాః, ఆ విశాలాక్షి చేత, తయా విశాలాక్ష్య, ఆ విశాలాక్షి చేత, విశాలమైన పెద్ద పెద్ద కన్నులు గనక ఉన్నటువంటి ఆమె చేత, ఆర్యయ ఆర్యురాలి చేత, అంటే సత్పదములో నడిచేటటువంటి ఆమె, ఆ ఆర్యురాలైనటువంటి ఆమె జీవితం త్యక్తం మన్యే, జీవితాన్నే వదిలిపెట్టేసి ఉంటుంది. ఆమె తన ప్రాణాలనే విడిచివేసి ఉంటుంది. ఎప్పుడైతే రావణుడు చాలా తొందరపాటుతోటి వెడుతూ ఆమెను తన భుజాలతోటి నొక్కి వేసినప్పుడు, ఆమె ఆ ఆర్యురాలైనటువంటి ఆ సీతాదేవి ఆ అక్కడికక్కడే ప్రాణాలు వదిలివేసి ఉండవచ్చు అంటున్నాడు. ఇంకా కూడా ఆమె నేను వెతకలేకపోతున్నాను, నేను వెతికాను, నాకు కనపడలేదు అనే అనుకుంటున్నాడు. ఎందుకు కనపడలేదు? నేను అంటే అంతా వెతికాను అని అనుకుంటున్నాడు. కానీ తన చూడనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి అని ఇంకా ఊహకి అందటం లేదు ఆయనకి. ఉపర్యుపరివ నూనం సాగరం క్రమతస్తత వివేష్టమాన పతిత సముద్రే జనకాత్మజ. నూనం ఖచ్చితంగా ఆమె ఉపర్యుపరి సాగరం క్రమతః తదా అప్పుడు ఆ రావణాసురుడు ఆమెని అపహరించుకొని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు, సాగరం ఉపర్యుపరి, ఆ సముద్రం యొక్క ఊపరి పైన పైన, అంటే మామూలుగా సముద్రం పైన కూడా వెళ్ళటం లేదు, చాలా ఎత్తుగా వెళుతూ ఉన్నాడు. ఆ ఉపర్యుపరి సాగరం, సాగరం కన్నా సముద్రం కన్నా పైన పైన పైకి క్రమతః వెడుతూ ఉండగా, దాటుతూ ఉండగా, సముద్రాన్ని దాటుతూ ఉండగా, వివేష్టమాన పతిత సముద్రే జనకాత్మజ, ఈ జనకాత్మజ వివేష్టమాన చాలా భయపడినది అయి, అంటే ఆ పైనకి ఎక్కడికో తీసుకొని వెడుతూ ఉంటే, ఆ పైన సముద్రం పైన వెడుతూ ఉంటే అక్కడి నుండి జారి ఆమె వివేష్టమాన జారిపోయి సముద్రే పతిత, సముద్రం పడిపోయిందేమో.
ఆమె ఈ సముద్రంలో పడిపోయి కూడా ఉండవచ్చు. ఎందుకంటే సముద్ర లంఘన అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ సముద్రంలో ఎన్ని ఆటంకాలో చూసాడాయన. 3 రకాలైనటువంటి ఆటంకాలు మనకే వర్ణించారు. అలాంటి అనేకమైన ఆటంకాలు ఉన్నటువంటి ఆ సముద్రంలో జారి పడిపోయిందేమో! అహో! క్షుద్రేణ చానేన రక్షంతి శీలం ఆత్మనః అబంధురు భక్షితా సీత రావణేన తపస్విని. ఇన్ని కాకపోతే ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఆ సముద్రంలో జారి పడిపోయికే ఉండకపోతే ఆహ్, అహోనా? ఆహోనా? ఆహో! ఆహో! అంటే అథవా లాగా. ఆహో! లేదా క్షుద్రేణ రావణేన ఆ క్షుద్రుడైనటువంటి రావణేన రావణుని చేత క్షుద్రుడైనటువంటి, దుష్టుడైనటువంటి, నీచుడైనటువంటి ఆ రావణేన ఆహ్, ఆహ్, అనే అనేన రావణేన ఆ యొక్కటువంటి రావణుని చేత ఆత్మనః శీలం రక్షంతి తన యొక్క శీలమును, తన యొక్క పాతివ్రత్యాన్ని రక్షంతి రక్షించుకునేది అయి, కాపాడుకునేది అయి. అంటే అటువంటి ఆ నీచుడైనటువంటి ఆ రావణాసురుని నుండి తనని తాను రక్షించుకోవడం, తన పాతివ్రత్యాన్ని తాను రక్షించుకోవడానికి రక్షించుకునేటటువంటి ఆ సీతాదేవి తపస్విని సీత తపస్విని అంటే సాధారణంగా అమాయకురాలు అనేటటువంటి తపస్సు చేసుకునే అని కాదు. తపస్విని అంటే చాలా అమాయకురాలు అన్న విషయంలో వాడతారు. తపస్విని సీత ఈ అమాయకురాలైనటువంటి ఆ సీతాదేవి అంటే ఆ రావణుడికి లొంగిపోకుండా తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని రావణేన భక్షిత అబంధువు. బంధువులెవరు లేరు ఆ అమ్మాయికి. తనకొచ్చి తనని రక్షించేటటువంటి వాళ్ళెవ్వరు లేరు. దగ్గరలో ఎవరు లేరు. ఎవరి కోసంకైనా రక్షమాం అంటుంటే ఎక్కడా రక్షించేటటువంటి వాళ్ళు లేరు. అబంధువు. బంధువులు లేనటువంటి ఆమె రావణేన భక్షిత. ఆ దుష్టుడైన, నీచుడైన, క్షుద్రుడైనటువంటి రావణుడి చేత భక్షిత భక్షిత తినివేయబడుంటుంది. వాడు నీచుడు గదా! నీచుడు కాబట్టి ఆమె భ భక్షించి వేయబడి ఉంటుంది. తన మాట వినడం లేదు అని అతడు ఆమెని మింగివేశాడేమో! అథవా లేనట్లయితే రాక్షసేంద్రస్య పత్నీభిః అసితేక్షణ అదుష్ట దుష్టభావాత్ భావాభిః భక్షితా సా భవిష్యతి. ఒకవేళ రావణాసురుడు తినకపోయి ఉంటే ఇంకొకళ్ళు ఎవరన్నా తినేసి ఉండవచ్చు. ఇంకా ఎవరు తింటారు? రాక్షసేంద్రస్య రాక్షసేంద్రుని యొక్క పత్నీభిః భార్యల చేత ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని యొక్క భార్యల చేత. ఎందుకంటే వాళ్ళందరూ రావణాసురుడికి లొంగటం లేదు ఈమె. అందుకని రావణాసురుడికి మింగివేసైనా ఉండాలి. లేదా రావణాసురుడి భార్యలందరూ ఈమె ఇంత అసితేక్షణ చక్కని కన్నులు కలిగినటువంటి ఈ సీతా దేవి దుష్టభావాభిః ఆ దుష్ట స్వభావము కలిగినటువంటి ఆ స్త్రీలందరి చేత అసితేక్షణ అయినటువంటి అదుష్ట అయినటువంటి సీత దుష్టత్వం ఏ మాత్రము లేని, ఇంతకు ముందు శ్లోకంలో తపస్విని అన్నాడు. అమాయకురాలైనటువంటి ఆమె అన్నాడు. ఇప్పుడేమో అదుష్ట అంటున్నాడు. అదుష్ట ఏ మాత్రమైనటువంటి దుష్టమైనటువంటి, నీచమైనటువంటి, క్రూరమైనటువంటి స్వభావము లేనటువంటి ఈమె ఈ అసితేక్షణ చక్కటి నల్లని పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి ఆ అమ్మాయి దుష్టభావాభిః రాక్షసేంద్రస్య పత్నీభిః ఆ దుష్ట స్వభావము కలిగినటువంటి ఆ రాజు అయినటువంటి అతని భార్యల చేత సా భక్షిత భవిష్యతి. ఆమె ఆ సీతాదేవి భక్షిత భవిష్యతి. భక్షింపవేయబడి ఉంటుంది. ఇక్కడ కాకపోతే అక్కడ ఆమె ఈ రావణాసురుని చేత కాకపోతే రావణాసురుని భార్యల చేత వాళ్ళందరూ కూడా దుష్టమైనటువంటి భావములు, ఆలోచనలు కలిగినటువంటి వారి చేత భక్షిత భవిష్యతి. ఆమె తినివేయబడింది అయ్యుండొచ్చు. అవగలదు. ఈ సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నివేక్షణం రామస్య ధ్యాయతి వక్త్రం
పంచత్వం కృపణాగత. ఈ 2 గనక జరగకపోయి ఉంటే అంటే సముద్రంలో జారిపోయాడు పడిపోయి అయినా ఉండి ఉండాలి. లేదా రావణాసురుడి చేత భక్షింపబడైనా ఉండాలి. లేదా రావణుడి భార్యల చేతైనా భక్షింపబడి ఉండాలి. ఇన్ని గాకపోతే సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నిభేక్షణం రామస్య వక్త్రం ధ్యాయతి. రామస్య వక్త్రం, రాముని యొక్క వక్త్రం, ముఖమును, ముఖారవిందాన్ని. ఎటువంటి ముఖము? సంపూర్ణ చంద్ర ప్రతిమం, పూర్ణ చంద్రుని యొక్కోటి సమానమైనటువంటి ముఖము కలిగినటువంటి సంపూర్ణ చంద్ర ప్రతిమం, దాంతో సమానమైనటువంటి పూర్ణ చంద్రుడితోటి, పౌర్ణమి నాటి చంద్రునితోటి, గుండ్రని చంద్రుని వంటి ఆ ముఖము కలిగినటువంటి వాడు పద్మపత్ర నిభేక్షణం, ఆ చక్కగా గుండ్రగా పౌర్ణమి చంద్రుడిలాగా ఉన్న ముఖంలో పద్మపత్ర నిభేక్షణం, పద్మపత్రంలో తామర రేకుల వంటి కన్నులు, తామర రేకుల వంటి క్లాస్లో ఉన్నాను, క్లాస్లో ఉన్నా, తామర కన్నుల వంటి కన్నులు కలిగిన తామర కన్నుల వంటి తామర రేకుల వంటి పద్మపత్ర, తామర రేకుల వంటి నిభేక్షణం, కాంతి వంటి కాంతి కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి ఆ రాముని యొక్క వక్త్రం ధ్యాయతి. ఆ రాముని యొక్క ముఖాన్ని ధ్యాయతి, ధ్యానం చేసుకుంటూ కృపణ, పాపం ఈ దీనురాలైనటువంటి ఈ సీతాదేవి పంచత్వం గత, పంచత్వాన్ని గత పొంది ఉంటుంది. ఆ రాముని యొక్క ముఖారవిందాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ సంపూర్ణ రామచంద్రుని యొక్క ముఖాన్ని, చంద్రుడి వంటి ముఖము కలిగినటువంటి ఆ రామచంద్రుడి వక్త్రం, ఆయన ముఖాన్ని ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ పాపం ఈ అమాయకురాలు కృపణురాలు అంటే చాలా దీనురాలైనటువంటి సీతాదేవి పంచత్వం గత, పంచత్వాన్ని పొంది ఉంటుంది. పంచత్వము అంటే పంచభూతాలలో కలిసిపోయింది అయి ఉంటుంది, అంటే మరణాన్ని పొంది ఉంటుంది. హా రామ లక్ష్మణ ఇత్యేవం హా అయోధ్య ఇతి చ మైథిలి విలప్య బహువైదేహి న్యస్తదేహ భవిష్యతి. అలా కాకపోతే పాపం తనంతట తానుగానే ప్రాణాలు వదిలివేసి ఉంటుంది. ఎలా వదిలేసుకుంటూ ఉండుంటుంది? హా రామ, హా లక్ష్మణ, హా రామ, ఓ రామ, ఓ లక్ష్మణ, ఇది ఆ విధంగా ఆ అయోధ్య, అయ్యో ఆ అయోధ్య అనుకుంటూ, అంటే తన అత్తగారు వెళ్ళినటువంటి అయోధ్యని అలా తలుచుకుంటూ ఏవం ధ్యాయతి, పైన దాంట్లోంచి తీసుకోండి. ఏవం ధ్యాయతి, అలా ఆలోచించుకుంటూ ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ అయోధ్య అనుకుంటూ ఆ మైథిలి బహు విలప్య, చాలా విపరీతంగా ఏడ్చి విలపించి శోకించి వైదేహి న్యస్తదేహ భవిష్యతి. ఆ వైదేహి న్యస్తదేహ, దేహమును న్యస్త వదిలివేసినది, భవిష్యతి కాగలదు, అయి ఉండవచ్చు అని అనాలి మనము. భవిష్యతి అంటే భవిష్యత్ కాలం, రాబోయే కాలం. ఇక్కడ రాబోయే కాలం కాదు కదా, కాగలదు, అయి ఉండవచ్చును అని మనం అర్థం తీసుకోవచ్చు. దేహాన్యస్త భవిష్యతి, ఆమె దేహాన్ని వదిలేసి ఉండవచ్చు. అంటే మరి నాకు కనపడలేదు కదా, మరి కనపడలేకపోతే ఆమె ఈ విధంగా ప్రాణాలు కూడా వదిలివేసి ఉండవచ్చు. రోధించి ప్రాణాలు వదిలేసి ఉండవచ్చు. అథవా లేనట్లయితే నిహతామన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే మందం పంజరస్తేవ శారిక. లేదా రావణస్య నివేశనే నిహతామన్యే, ఆయన లేకపోయినట్లయితే రావణుడి యొక్క నివేశనే, భవనంలోనే, రావణాసురుడి ఇంట్లోనే, రావణాసురుడి గృహంలోనే, ఆయన భవనంలోనే నిహతామన్యే, ఆమె ఖచ్చితంగా నిహత, అక్కడే చంపివేయబడి ఉంటుంది. చంపివేయబడి ఉండుంటుంది. లేకపోతే అక్కడే ఎక్కడో ఒక మూల రహస్యంగా ఆమె దాచివేయబడి అయినా ఉంటుంది. కనపడకుండా చేయబడి ఉంటుంది. రావణస్య నివేశనే, రావణుని యొక్క భవనంలోనే. నూనం ఖచ్చితంగా
లాలప్యతే మందం పంజరస్థేవ శారిక. ఖచ్చితంగా ఆమె ఆ లాలప్యతే, మందం లాలప్యతే, చాలా నెమ్మది గొంతుతోటి లాలప్యతే, విలోలుపతే, విలపిస్తూ ఉండుంటుంది. ఎట్లా? పంజరస్థ ఇవ శారిక. ఏ విధంగా అయితే శారిక అంటే గోరువంక. గోరువంక ఏ విధంగా పంజరస్థ ఇవ, పంజరంలో పెట్టిన శారిక, పంజరంలో బంధింపబడినటువంటి ఆ గోరువంక ఏ విధంగా ఆహ్, తన భర్త కోసం ఏడుస్తూ ఉంటుందో, అలా రావణాసురుడి భవనంలో బంధికానాయి, లేదా ఆమె చంపివేయబడినదై, లేదా బంధింపబడినది అయి ఈ సీతాదేవి కూడా అలా ర మందం చాలా మందంగా, అంటే ఎవ్వరికీ వినిపించకుండా రోదిస్తూ ఉంటుంది. జనకస్య కులే జాత రామపత్ని సుమధ్యమా కథం ఉత్పలపత్రాక్షి రావణస్య వశం వ్రజేత్. ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇంతకు ముందు ఏమన్నాడు? రావణుడి వశం అయిపోయిందా? వివశా భూత్వా అన్నాడు గదా! వివశురాలైపోయి, పరాధీనురాలైపోయి అయిందా? లేదా రావణుడు తినేసాడా? రావణుడి భార్యలు తినేసాడా? సముద్రంలో నుంచి జారి పడిపోయిందా? లేదా ఈ రాముని గురించి రోదిస్తూ ప్రాణాలు వదిలేసిందా? లేదా రావణుడి చేత బంధింపబడి ఎక్కడో ఒక బందిఖానలో, కారాగృహంలో ఏమన్నా ఉన్నదా? పంజరంలో పెట్టబడినటువంటి పిట్టలాగా ఈమె గూడా అక్కడ ఉండిపోయిందా? ఇలా అనుకుంటున్నాడు ఇంకా. జనకస్య కులే జాత రామపత్ని సుమధ్యమ కథం ఉత్పలాక్షి రావణస్య వశం వ్రజేత్. జనకస్య కులే జాత, జనకుని కులంలో పుట్టినది. అంటే అంతటువంటి గొప్ప మహారాజు అయినటువంటి జనకుడి ఇంట్లో జన్మించినటువంటి అమ్మాయి. రామపత్ని చ, రాముని యొక్క భార్య. సుమధ్యమ, అందమైనటువంటి మధ్య భాగము, నడుము భాగము కలిగినటువంటి అందమైనటువంటి ఆకృతి కలిగినటువంటి ఈ సీతాదేవి కథం ఉత్పలాక్షి, ఉత్పలముల వంటి నల్ల కలువల వంటి కన్నులు కలిగినటువంటి ఈ సీతాదేవి రావణస్య వశం వ్రజత్. కథం రావణస్య వశం వ్రజేత్. ఏ విధంగా రావణుడి యొక్క వశము అవగలుగుతుంది? వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజ రామస్య ప్రియభార్యస్య నివేదయితుం క్షమం. వినష్టా వా ప్రణష్టా వా మృతో వా. ఆమె వినష్టమైన అంటే ఆమె ఎక్కడో తప్పిపోయి ఉండవచ్చు. ప్రణష్ట లేదా లేదా ప్రణష్ట పూర్తిగా కళ్ళకెక్కడా కనబడకుండా ఉన్నది అయిపోగాక. మృతావ చనిపోయి మరణించి ఉండవచ్చుగాక. జనకాత్మజ రామస్య ప్రియభార్యస్య, రామునికి అతని యొక్క ప్రియభార్య అయినటువంటి ఆ సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని నివేదయితుం నక్షమం. నివేదయితుం, అతనికి ఆ రాముడికి ఈ విషయాన్ని ఆమె కనపడలేదు, తప్పిపోయిందని గాని, ఆమె ఎక్కడా కనపడటం లేదు అని గాని, పూర్తిగా లంకంతా గాలించినా ఆమె కనబడటం లేదని కానీ, లేదా మరణించిందని కానీ, ఈ విషయాలు ఏవి కూడా రాముడు ప్రియమైనటువంటి భార్య కలిగినటువంటి ఆ రామునికి నివేదయితుం నక్షమం, నేను నివేదించడానికి నాకు సాహసము లేదు. ఇది యుక్తము కానే కాదు. క్షమము యుక్తము కానే కాదు, లేదా నాకు అటువంటి సామర్థ్యము లేనే లేదు. నివేద్యమానే దోషః స్యాద్ అనివేదనే. ఇంకా పాపం ఆలోచిస్తున్నాడు. చెప్పాలా? వద్దా? నివేద్యమానే దోషః స్యాత్. నివేద్యమానే, నేను గనక ఈ మాట చెప్పినట్లయితే, అంటే సీతాదేవి కనపడటం లేదు, సీతాదేవి తప్పిపోయింది, సీతాదేవి మరణించింది, ఇలాంటివి ఏవన్నా చెప్తే దోషః స్యాత్, అవన్నీ దోషమే అయితాయి. అవన్నీ కూడా ఒక రకమైనటువంటి పాపము, తప్పే అవుతాయి. స్యాత్ దోషః స్యాత్ అనివేదనే. ఒకవేళ చెప్పలేకపోతే అనివేదనే, చెప్పకపోయినా కూడా దోషః స్యాత్, అది కూడా తప్పే అవుతుంది. చెప్పినా తప్పే, చెప్పకపోయినా కూడా తప్పే. కథంను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమే. కథంను ఖలు కర్తవ్యం, కథంను ఖలు మే కర్తవ్యం. ఏంటి ఇప్పుడు నేను చెయ్యవలసినది ఏముంది? విషమం కర్తవ్యం, చాలా విషమంగా ఉంది.
చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పినా నష్టాలున్నాయి. చెప్పకపోయినా నష్టాలున్నాయి. చెప్పినా తప్పే. చెప్పకపోయినా తప్పే. చెప్పినా దోషాలే. చెప్పకపోయినా దోషములే. విషమం ప్రతిభాతినే. ఈ విషయం ఏంటో మాత్రం నాకు చాలా విషమముగా అంటే చాలా కఠినంగా ఏ ఎలా చెప్పాలో కూడా తెలియనటువంటి విధంగా ప్రతిభాతిమే నాకు తోస్తూ ఉన్నది. అస్మిన్నేవం గతే గాబోయిందిక్కడ. అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం కిం భవేత్ ఇతి మతిం భూయః హనుమాన్ ప్రవిచారయన్. అస్మిన్నేవం గతే కార్యే. ఈ కార్యము, ఈ పని ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ఆమె ఎక్కడుందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు, చనిపోయిందో లేదో తెలీదు. ఈ చెప్తే తప్పో తెలీదు, చెప్పకపోతే తప్పో ఆహ్, త చెప్పకపోతే కూడా తప్పే, చెప్పినా తప్పే. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రాప్తకాలం క్షమం కిం. ప్రాప్తకాలం, ప్రాప్తకాలం అంటే ఆ సమయానికి అనుగుణము అయినది. ఇప్పుడు ఈ సమయంలో ఎలా చెప్పాలి? ఏదైనా ఎవరికైనా ఏదైనా దుర్వార్త చెప్పాల్సినప్పుడు ఏం చేస్తారు? చేస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి నిదానంగా చేసి వాళ్ళని అన్ని రకాలైనటువంటి ఇతరమైనటువంటి విషయాలన్నీ చెప్పి అప్పుడు మెల్లగా ఆ దుర్వార్తను వాళ్ళకి అందిస్తారు. అట్లా చేయడం మనం ఈనాటికి కూడా చూస్తూ ఉంటాం. దుర్వార్తలేవి కూడా అంత సడెన్‌గా వెళ్లి చెప్పరు. అందులోనూ వాళ్ళ పట్ల అత్యధికమైనటువంటి ప్రేమానురాగాలున్న వారికి అసలు చెప్పరు. అయితే ఈ ప్రాప్తకాలం క్షమం కిం. ప్రాప్తకాలం ఇప్పుడు సమయానుగుణంగా ఏమి చెప్పటము క్షమం సరి అయినది. ఏది చెప్పడము ఉచితము. ఏది చెప్పడము యుక్తము అయినది. యుక్తమైనది భవేత్ అని అనుకుంటూ ఏది అయి ఉండవచ్చు. ఇది మతిం భూయః హనుమాన్ ప్రవిచారయన్. హనుమంతుడు మళ్ళీ ఇంకోసారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలిప్పుడు? యది సీతాం అదృష్ట్వాహం వానరేంద్రపురీమితః గమిష్యామి తతః కో వా పురుషార్థః భవిష్యతి. సరే, ఇప్పుడైతే నేనిక్కడి నుంచి వెళ్తాను. సమయానుగుణంగా ఏం చెప్పాలి? ఏమి చెప్పడము సబ సమర్థనీయంగా ఉంటుంది. యుక్తంగా ఉంటుంది. యది వానరేంద్రపురీం ఇతః ఇక్కడి నుండి వానరేంద్రపురీం గమిష్యామి. వానరేంద్రపురి వానరేంద్రపురి అయినటువంటి ఆ కిష్కింధ నగరానికి గమిష్యామి. అక్కడ గనక వెడితే ఎప్పుడు సీత అదృష్ట్వా సీతాదేవిని కనుగొనలేక, సీతాదేవిని చూడలేక, సీతాదేవిని ఎక్కడుందో లేక అహం వానరేంద్రపురీం గమిష్యామి తతః కో వా పురుషార్థః భవిష్యతి. అలా నేను గనక వెళ్ళినప్పుడైతే నా పురుషార్థం అంటే నా ప్రయత్నము, పురుష ప్రయత్నము ఏమవుతుంది? ఏమి చేయగలను? నేను చెయ్యవలసినటువంటి పురుష ప్రయత్నములో నేను విఫలుడని అయ్యాను కదా! నీ పురుషార్థం ఏమి సత్ఫలంగా తీసుకొచ్చావయ్యా అని అడిగితే, ఏమీ లేదు గదా! కో పురుషార్థః భవిష్యతి. ఎటువంటి పురుషార్థాన్ని నేను సక్రమంగా నిర్వహించిన వాడిని అవుతాను. మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయ రాక్షసానాం దర్శనం. మరి నేనిక్కడికి రావటం, ఇది ఈ లంఘనం, ఈ సాగరస్య లంఘనం, ఆ సముద్రం దాటటం, నా యొక్కటువంటి సముద్ర లంఘనం, సముద్రాన్ని దాటటం, ప్రవేశః చైవ లంకాయాః ప్రవేశం. ఈ లంకలో ప్రవేశించటం, రాక్షసానాంచ దర్శనం, ఈ రాక్షసులందరినీ చూడటం, ఇవన్నీ కూడా వ్యర్థం భవిష్యతి. అన్ని వ్యర్థమే అయిపోతాయి. ఈ లంక సముద్ర లంఘనం చేయటం, ఈ లంకా నగరానికి రావడం, ఈ లంకలో ఉన్నటువంటి రాక్షసులన్నీ చూడటం, ఇవన్నీ దండగా, అన్నీ కూడా వ్యర్థమే, నిష్ప్రయోజనములే అయిపోతున్నాయి. ఎందుకంటే నేను ప్రయోజనాన్ని కూడా సాఫల్యము చేయలేకపోయాను. ఇంకా బాధపడుతున్నాడు. కిం వా వక్షతి సుగ్రీవః హరయః వా సమాగతాః కిష్కింధాం సమనుప్రాప్తౌ తౌ వా దశరథాత్మజౌ. కిం వా వక్షతి సుగ్రీవుడు వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు కిం వక్ష్యతి, ఆయన ఏమంటాడు? ఆయన ఏం చెప్తాడు? హరయః సమాగతాః,
అందరూ నన్నొచ్చి కలిసినటువంటి వానరులందరూ కూడా ఏమని అంటారు? కిష్కింధాం సమనుప్రాప్తం. అక్కడి నుంచి సముద్రం దాటి అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళందరితోటి కలిసి మళ్ళా కిష్కింధకి వెళ్ళాలి గదా! అక్కడ కిష్కింధకి వెళ్ళినప్పుడు సమనుప్రాప్తః తౌ దశరథాత్మజౌ. ఆ దశరథుని కుమారులు ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు ద్వివచనాలు. సంప్రాప్తౌ తౌ దశరథాత్మజౌ. ఆ ఇద్దరు ఆ రామలక్ష్మణులు ఇద్దరు దశరథ కుమారులు కిం వక్ష్యతి వాళ్ళేమంటారు? గత్వా తు యది కాకుత్సం వక్ష్యామి పరం అప్రియం న దృష్టేతి మయా. ఇప్పుడు చదువుతూ ఉంటే అంతా ఎంత తమాషాగా ఉందో అందుకని కొంచెం కాసేపు చేద్దాము. గత్వా తు యది కాకుత్సం వక్ష్యామి పరం అప్రియం న దృష్టా ఇది మయా సీత తత్ త్యక్షతి జీవితం. గత్వా యది గత్వా యది ఒకవేళ గనక గత్వా అక్కడికెళ్ళి ఆ కిష్కింధ నగరానికి వెళ్ళి పరం అప్రియం వక్ష్యామి. ఒకవేళ కనుక నేను ఆ కాకుత్సుడితోటి కాకుత్స వంశానికి చెందినటువంటి రాముని తోటి పరం అప్రియం వక్ష్యామి. ఈ విధమైనటువంటి పరం అప్రియం, అత్యధికంగా అప్రియమైనటువంటి మాట. సీతాదేవి కనబడలేదు అనే మాట. అప్పటికే రాముడు చాలా దుఃఖిస్తూ ఉన్నాడు సీతాదేవి విరహంలో. ఆ విరహంలో ఉన్నటువంటి ఆ రాముడికి ఈ రకమైనటువంటి అప్రియమైనటువంటి వార్త, సీత సీత కనబడటం లేదు అని ఈ రాముడికి అప్రియమైనటువంటి వార్తని గనక నేను వక్ష్యామి అని గనక నేను చెప్పినట్లయితే, న దృష్ట ఇది మయా సీత న దృష్ట, సీతాదేవి నా చేత చూడబడలేదు అని నేను గనక చెప్పినట్లయితే, తతః వెంటనే జీవితం త్యక్షతి. ఆ రాముడు ఏం చేస్తాడు? జీవితం త్యక్షతి. తన జీవితాన్నే వదిలేస్తాడు, తన ప్రాణాలనే వదిలేస్తాడు. ఇంత అప్రియమైనటువంటి వార్త చెప్తే ఆయన తట్టుకోలేడు. ఆయన తట్టుకోలేక ప్రాణాలే వదిలేస్తాడు. పరుషం దారుణం క్రూరం తీక్ష్ణం ఇంద్రియ తాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సన భవిష్యతి. సీతా నిమిత్తం దుర్వాక్యం, సీత విషయానికి తగినటువంటిది, సీత విషయానికి అనుగుణమైనటువంటిది, అంటే సీతకి సంబంధించినటువంటిది దుర్వాక్యం. ఏంటి సీతకు సంబంధించిన వాక్యము? మయా సీత న దృష్ట, సీత నా చేత చూడబడలేదు అన్నటువంటి దుర్వాక్యం. ఆ సీతకు సంబంధించినటువంటి ఆ దుర్వాక్యం, ఆ దుర్వార్తను శ్రుత్వ విని, ఆ దుర్వార్త ఎట్లాంటిది? పరుషం, చాలా పరుషమైనది, కఠినమైనది. దారుణమైనది. క్రూరం, అతి క్రూరమైనది. తీక్ష్ణం, అతి తీక్షణము అయినది, అంటే చాలా షార్ప్ అయినది. ఇంద్రియ తాపనం, రాముని యొక్క సమస్తమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా దహించి వేసేటటువంటి వార్త. అటువంటి వార్త, అటువంటి క్రూరమైనటువంటిది, అటువంటి భయంకరమైనటువంటిది, అటువంటి వినడానికి కఠినమైనటువంటిది. ఇటువంటి వార్తను కనుక నేను చెప్పినట్లయితే ఆ కాకుత్సునికి, రామునికి సహన భవిష్యతి, ఆయన ఇక జీవించి ఉండలేడు, ఆయన ఉండడిహ. అయితే తంతు పృచ్ఛగతం దృష్ట్వా పంచత్వగతం మానసం భృశం అనురక్త మేధావి న భవిష్యతి లక్ష్మణ. ఒకవేళ రాముడు గనక అలా గనక జీవించకపోతే ఆ రాముడు కూడా తన జీవితాన్ని, తన ప్రాణాలని గనక వదిలేసిన వాడు అయితే, అతన్ని చూసి తం కృచ్ఛగతం దృష్ట్వా, అట్లా ఆ విధంగా రాముడిని అతనిని కృచ్ఛగతం, అతి కష్టముల పాలైనటువంటి, కృచ్ఛం అంటే కష్టం, అతి కష్టముల పాలైనటువంటి ఆ రాముణ్ణి చూసి పంచత్వగత మానసం, ఆయన మనస్సంతా కూడా పంచత్వంగతం, మరణించిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి ఆ రాముణ్ణి చూసి, భృశం అనురక్త మేధావి లక్ష్మణుడు భృశం అనురక్త, అత్యంత ప్రేమానురాగాలు కలిగిన వాడు, రాముని పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి వాడు, అనురాగం కలిగినటువంటి వాడైనటువంటి ఆ లక్ష్మణుడు మేధావి.
మేధావి అయినటువంటి వాడు. ఇప్పటిదాకా సీత దొరుకుతుందిలే అని రాముడిని ఓదారుస్తూ వస్తున్నాడు. ఎక్కడి నుండి? ఆ పర్ణశాలలో ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయిన దగ్గర నుంచి, అక్కడి నుంచి వాళ్ళు కిష్కింధకొచ్చినప్పుడు, కిష్కింధ దగ్గర నుంచి సముద్ర లంఘనానికి వచ్చినప్పుడు, ఇంతకాలము లక్ష్మణుడు అతన్ని ఓదారుస్తూ వస్తున్నాడు. సీత దొరుకుతుంది. నువ్వింత దుఃఖితుడివి కావద్దు అని ప్రతి క్షణము, అనుక్షణము లక్ష్మణుడు అతన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అటువంటి మేధావి అయినటువంటి లక్ష్మణః న భవిష్యతి. ఆ లక్ష్మణుడు కూడా జీవించాడు. రాముడు జీవించకపోతే రాముడు వెనకాలే లక్ష్మణుడు జీవించాడు. రాముడు లక్ష్మణుడు జీవించకపోతే వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతః అపి మరిష్యతి. వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా, భ్రాతరు సోదరులిద్దరూ కూడా వినష్టౌ, ఈ విధంగా నశించిపోయారు, మరణించారు అన్న వార్తను శ్రుత్వా, విని భరతః అపి మరిష్యతి, భరతుడు కూడా మరణించగలడు. భరతం మృతం దృష్ట్వా శత్రుఘ్నః అపి న భవిష్యతి. భరతుడు చనిపోయాడు అని అంటే ఇక శత్రుఘ్నుడు ఎక్కడ బ్రతుకుంటాడు? భరతం మృతం దృష్ట్వా, భరతుడు మరణించడం చూసి శత్రుఘ్నః అపి న భవిష్యతి, శత్రుఘ్నుడు కూడా న భవిష్యతి, ఆయన కూడా ఇంకా బ్రతికి ఉండడు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్య అథ న భవిష్యతి మాతరః కౌసల్య చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః. ఇక్కడ నలుగురు పిల్లలు ఈ విధంగా మరణించిపోతే, రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణించాడు, ఇద్దరు మరణించారని విని భరతుడు మరణించాడని శత్రుఘ్నుడు, నలుగురు పిల్లలు ఈ విధంగా మరణించిపోయిన తర్వాత పుత్రాన్ మృతాన్ సమీక్ష, పుత్రులందరినీ మృతాన్ని చనిపోయిన వారినిగా సమీక్ష చూసి మాతరః న భవిష్యంతి, తల్లులున్నారే ఎవరెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ తల్లులు ముగ్గురు కూడా నా భవిష్యతి, వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు కూడా ఇంకా ఉండరు, వాళ్ళు కూడా జీవించి ఉండరు, వాళ్ళు కూడా మరణిస్తారు. నా సంశయ, ఇందులో ఏ మాత్రం సంశయము లేదు. రాముడు వెనకాలే లక్ష్మణుడు ఇద్దరిని చూసి భరతులను చూసి శత్రుఘ్నుడు, నలుగురు పిల్లల్ని చూసి తల్లులు అందరూ మరణించిపోతారు. ఇంకా కృతజ్ఞ సత్యసంధశ్చ, ఇంకెవరెవరు చనిపోతున్నారు అందరు లిస్టు చెప్తున్నాడు. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవః ప్లవగాధిపః రామం తదా గతం దృష్ట్వా తత్యక్షతి జీవితం. కృతజ్ఞుడు, సత్యసంధుడు, కృతజ్ఞుడు అంటే చేసినటువంటి ఉపకారాన్ని గుర్తించుకొని దానికి ప్రత్యుపకారము చేసేటటువంటి వాడు కృతజ్ఞుడైనటువంటి వాడు. సత్యసంధః, మాట మీద నిలబడేటటువంటి వాడు, సత్యానికి కట్టుబడి ఉండేటటువంటి వాడు. అంటే ప్రామిస్ చేశాడు కదా, ప్రతిజ్ఞ చేశాడు కదా, శపథమే చేశాడు, నేను సీతాదేవిని నీ కొరకు వెతికి పెడతాను అని. ఇప్పుడు సీతాదేవిని వెతికి పెట్టలేదు అని ఆ ప్రతిజ్ఞ భంగమైపోయింది. సత్యసంధుడైనటువంటి ఆ సుగ్రీవుడు ప్లవగాధిపః అంటే ఆ ప్లవగముల యొక్క, కోతుల యొక్క రాజైనటువంటి, వానరాల రాజైనటువంటి ఆ సుగ్రీవుడు రామం తదా గతం దృష్ట్వా, రాముడు ఈ విధంగా గతం దృష్ట్వా మరణించాడు అన్నది చూసి, ఎందుకంటే తన శపథం నెరవేర్చలేకపోయాడు, దాంతో రాముడు మరణించాడు. ఆ రాముడు మరణించడం చూసి తతః జీవితం త్యక్షతి, తతః అటు పిమ్మట ఆ సుగ్రీవుడు కూడా జీవితం త్యక్షతి, జీవితాన్ని వదిలి వేస్తాడు. సుగ్రీవుడు జీవితం వదిలేస్తే దుర్మన వ్యథిత దీన నిరానంద తపస్విని పీడిత భర్తృశోకేన రుమా త్యక్షతి జీవితం. సుగ్రీవుడి భార్య అయినటువంటి రుమ, ఆమె దుర్మన. ఈ సుగ్రీవుడు మరణించాడు అని దుర్మన చాలా మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పొందినది అయి, వ్యతిత చాలా మనసుకి కష్టపెట్టుకున్నది అయి, బాధపడినది అయి, దీనురాలైనటువంటిది, నిరానంద ఎటువంటి ఆనందము, భర్త ఆ విధంగా మరణించాడు అనే కారణం చేత ఆనందం, ఏమాత్రమైనటువంటి ఆనందము లేనటువంటిదే ఆ తపస్విని, ఆ అమాయకురాలైనటువంటి రుమ భర్తృశోకేన పీడిత, ఆ భర్త యొక్క దుఃఖాన్ని చూసి, ఆ భర్త ఆ విధంగా ప్రాణాలు వదిలిపెట్టడం చూసి రుమాపి జీవితం త్యక్షతి, ఆ రుమ కూడా జీవితాన్ని వదిలి వేస్తుంది, ఆమె కూడా మరణిస్తుంది. ఆమె మరణిస్తే నెక్స్ట్ వాలిజేనతు దుఃఖేన పీడిత శోకకర్షిత పంచత్వగమనే రాజ్ఞః తారాపి న భవిష్యతి. తార కూడా ఎవరు? వాలి యొక్క భార్య అయినటువంటి తార వాలిజేన దుఃఖేన పీడిత,
ముందు ముందే ఆమె వాలి మరణించాడనే చాలా దుఃఖపడుతూ ఉన్నది. దుఃఖేన పీడిత, శోకకర్షిత, శోకం చేత నలగగొట్టబడి, చిదిమివేయబడినటువంటి ఆమె పంచత్వగమనే రాజ్ఞః. ఇప్పుడు ఈ రాజు కూడా, ఇతను కూడా, ఈ సుగ్రీవుడు కూడా మరణించాడు అన్న వార్త విని తారాపి న భవిష్యతి. ఆ తార కూడా జీవించి ఉండదు. ఈ విధంగా రుమ, తార, సుగ్రీవుడు మరణిస్తే మాతాపిత్రోః వినాశేన సుగ్రీవ వ్యసనే చ కుమారః అంగదః కస్మాత్ ధరిష్యతి జీవితం. ఆహా! ఇయ ఈ విధంగా మాతాపిత్రోః వినాశేన, తల్లి, తండ్రి ఇద్దరు గూడా, ఆ సుగ్రీవుడు, ఆ రుమ, తార వీళ్ళందరూ గూడా వినాశేన చనిపోతే, సుగ్రీవ వ్యసనేనచ ఫస్ట్ సుగ్రీవుడు చనిపోయిన చేత, సుగ్రీవుడికి కలిగినటువంటి కష్టం చేత, వీళ్ళందరూ గూడా మరణించిన చేత, కుమారః అంగదః, యువరాజు అయినటువంటి కుమారుడైనటువంటి అంగదుడు, ఇంకా అంటే చిన్న పిల్లవాడనమాట అంగదుడు. తస్మాత్ జీవితం ధరిష్యతి. అకస్మాత్ ఏ విధంగా జీవితం ధరిష్యతి, జీవితాన్ని ధరించగలడు అంటే జీవితాన్ని భరించగలడు. అతను కూడా చనిపోతాడు, మరణించేస్తాడు. భర్తృజేన చ శోకేన అభిభూత వనౌకసః శిరాంసి అభిహనిష్యంతి తలైః ముష్టిభిరేవ చ. అంగదుడు కూడా అయిపోయిన తరువాత భర్తృజేన శోకేన, భర్తృ అంటే ఇక్కడ భర్త కాదు, రాజు, నాథుడు, పరిపాలించేటటువంటి రాజైనటువంటి శోకేన, ఆ భర్తృజైన శోకేన, ఆ భర్త వలన కలిగినటువంటి శోకం చేత, ఆ మహారాజు వలన కలిగినటువంటి శోకం చేత, వనౌకసః, ఆ వనంలో ఉండేటటువంటి ఆ వానరులందరూ కూడా అభిభూతాః, వాళ్ళందరూ కూడా ఆ శోకం చేత కొట్టబడిన వారై, పీడింపబడిన వారై, శిరాంస్ అభిహనిష్యంతి తలైః ముష్టిభిరేవ, వాళ్ళందరూ తలలు బాదుకొని, తలైః అరచేతులతోటి ముష్టిభిః పిడికిళ్ళ తోటి, శిరంసి అభిహనిష్యంతి తలలను బాదుకొని ఏడుస్తారు. ఈ ఈ దీనివల్ల కలిగినటువంటి, సుగ్రీవ మరణం వల్ల కలిగినటువంటి ఆ దుఃఖం చేత, తమ రాజు అయినటువంటి వాడు, ఆ రాజుకి కలిగినటువంటి ఇంత దుఃఖం చూసి వాళ్ళందరూ కూడా తలలు బాదుకొని మరి ఏడుస్తారు. సాంత్వేన అనుప్రదానేన మానేన చ యశస్విన దాలిత కపిరాజేన ప్రాణాస్తక్షతి వానర. ఈ వానరులందరూ కూడా అలా తలలు బాదుకొని ఏడ్చి ఏడ్చి వాళ్ళందరూ కూడా వానరాహ ప్రాణాన్ త్యక్ష్యంతి, వాళ్ళందరూ కూడా ప్రాణాలని వదిలేస్తారు. ఎందుకంటే ఈ కపిరాజైన, ఈ రాజైనటువంటి సుగ్రీవుని చేత వాళ్ళందరూ కూడా సాంత్వేన, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి సాంత్వనములు పొందినటువంటి వారు. అంటే అంతకు ముందు వాలి మహారాజుగా ఉన్నాడు, ఇప్పుడు సుగ్రీవుడు రాజయ్యాడు. వాళ్ళకి ఏవైనా భయాలు, ఆందోళనలు కలిగితే వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పుకొని, ఓదార్చుకొని, తన దగ్గర ఉంచుకొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు సుగ్రీవుడు, అంగదుడిని యువరాజుని చేసి. అనుప్రదానేన, వాళ్ళకి అనేక రకములైనటువంటి దానాలు, బహుమతులు ఇవ్వడం చేత, మానేన, వాళ్ళకి ఎవరెవరికి ఏ రకమైనటువంటి గౌరవము, ఆదరము ఇవ్వాలో అటువంటివి ఇస్తూ యశస్విన, యశస్విన యశస్వి అయినటువంటి ఆ కపిరాజైన, యశస్సు కీర్తి కలిగినటువంటి ఆ కపిరాజైన లాలితాహ, లాలింపబడినటువంటి వారైనటువంటి ఆ వానరులందరూ కూడా ప్రాణాన్ని త్యక్షంతి, వాళ్ళు కూడా వదిలేస్తారు ప్రాణాలు. న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః క్రీడాం అనుభవిష్యంతి సమేత్య కపికుంజరాహ. వీళ్ళు ఎక్కడా కూడా ఏ ప్రాంతంలోనూ వాళ్ళు నివసించలేరు. వాళ్ళ రాజుకి ఇంత కష్టం కలిగిన తర్వాత, ఇంత దుఃఖం కలిగిన తర్వాత వాళ్ళందరూ ఎక్కడుంటారు, ఎక్కడ ఉండగలరు? ఈ వానరులందరూ కపికుంజరాహ, ఆ కపికుంజరులు అందరూ కూడా సమేత్య, వాళ్ళందరూ కలిసి, నా వనేషు నా శైలేషు నా నిరోధేషు, వనంలో కానీ, శైలేషు కొండల పైన కానీ, నిరోధేషు నిరోధములలో కానీ, అంటే రకరకాల స్థలాలలో ఎక్కడైనా వాళ్ళ ఇళ్లల్లో కానీ, ఎక్కడా కూడా
క్రీడాం అనుభవించింది. ఎక్కడ పొందలేరు వాళ్ళు. వాళ్ళ ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవటం, ఇలాంటి రకరకాలైనటువంటి చర్యలన్నీ కూడా వాళ్ళు ఏవి చేయజాలరు. సపుత్రధారాః ఇక్కడ ఈ ఈ ఈ 37వ శ్లోకం దాకా. సపుత్రధారాః సామాత్యాః భర్తృవ్యసన పీడితాః శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేత్య విషమేషు చ. సపుత్రధారాః వాళ్ళందరూ గూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళు నిశ్చింతగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ రాజుకు కలిగినటువంటి ఈ ఇన్ కష్టాన్ని, ఇంత వ్యసనాన్ని, ఆపదలను చూసినటువంటి వాళ్ళు సపుత్రధారాః వాళ్ళ భార్య బిడ్డల తోటి సామాత్యాః సామాత్యులు తమతో పాటు కలిసి జీవించుతూ ఉన్నటువంటి ఇతరులైనటువంటి వారందరి స్నేహితులు ఇత్యాదికాలు స్నేహితులు, మంత్రులు ఇలాంటి వారందరితో కలిసి భర్తృవ్యసన పీడితాః రాజుకి కలిగినటువంటి వ్యసనం చేత, ఆపదల చేత పీడింపబడినటువంటి వారై శైలాగ్రేభ్యః పతిష్యంతి. కొండ పైకెళ్ళి ఆ కొండ పైనుంచి శైలాగ్రేభ్యః కొండల పైభాగం నుంచి పతిష్యంతి పడిపోతారు. సమేత్య విషమేషు చ ఆ ఆ కొండల పైనుంచి సమానంగా ఉన్నటువంటి భాగాల్లో కానీ, విషమేషు ఎత్తుపల్లాలు ఉన్నటువంటి భాగాలలో కానీ ఎక్కడో ఒక చోట ఆ పైన కొండల పైనుంచి పడి అందరూ కూడా మరణించి పోతారు. విషం ఉద్బంధనం వాపి అలా పడిపోయి కూడా ఇంకా చనిపోలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్యవ ఉపవాసం అతో శస్త్రం ప్రచరిష్యంతి వానరాః. ఆ వానరులందరూ ఆ కొండలపై నుంచి ధుమికైనా చనిపోతారు, లేదా విషమన్నా తాగుతారు, ఉద్బంధనం గట్టిగా మెడలు ఉరి బిగించేసుకొనైనా మరణిస్తారు, లేదా జ్వలనస్య ప్రవేశం వా మంటలలో దూకైనా సరే చనిపోతారు, లేదా ఉపవాసాలు చేసి క్షీణించైనా చనిపోతారు, లేదా శస్త్రం ప్రచరిష్యంతి. శస్త్రం వాళ్ళ చేతిలో ఏదో ఒక ఆయుధం తీసుకొని ఆ ఆయుధంతో వాళ్ళ మెడలు కోసేసుకోను, కాళ్ళు కోసేసుకోను, చేతులు కోసేసుకోను, ఏదో ఒక రకంగా చేసి ఈ వానరులందరూ కూడా పతిష్యంతి వాళ్ళందరూ పడిపోతారు, వాళ్ళందరూ మరణించి పోతారు. ఘోరం ఆరోధనం మన్యే గతేమై భవిష్యతి ఇక్ష్వాకుకుల నాశశ్చైవ వనం కోసం. ఈ విధంగా నేను గనక అక్కడికి వెళ్ళి, ఇంతకు ముందు అన్నాడు కదా, చెప్పినా దోషమే చెప్పకపోయినా దోషమే అని, అక్కడికి వెళ్ళి చెప్తే గనక వచ్చేటటువంటి దోషాలన్నీ వర్ణిస్తున్నాడు. ఏమేమి దోషాలు కలుగుతాయి? రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య సుమిత్ర కైకేయులు, సుగ్రీవుడు, తార, రుమ, అంగదుడు, వానరులందరూ మొత్తం అంతా కూడా సర్వనాశనము అయిపోతుంది. ఘోరం ఆరోధనం మన్యే గతేమై భవిష్యతి. గతేమయి ఒకవేళ గనక నేను అక్కడికి వెళ్ళి సీత కనపడటం లేదు అనేటటువంటి ఒక దుర్వార్తను గనక చెప్పాను అని అంటే ఘోరం ఆరోధనం భవిష్యతి ఇది మన్యే. ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ఆరోధన, ఏడుపులు పెడబొబ్బలు ఘోరమైనటువంటివి భవిష్యతి ఇది మన్యే కలుగుతాయి అని నేను అనుకుంటున్నాను, అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్ష్వాకు కుల నాశశ్చైవ వనౌకసం. అంతేకాదు మొత్తము ఇక్ష్వాకు కులమైనటువంటి రఘుకులం అంతా కూడా, రాముని యొక్క బంధువులు, అయోధ్యలో ఉన్న వారందరూ కూడా వనౌకసం వనంలో ఉండేటటువంటి వానరులకు, అయోధ్యావాసులకు, ఇటు వానరులకు అందరికీ కూడా వినాశమే కలుగుతుంది. అందుకని అహం నైవ గమిష్యామి కిష్కిందాం నగరీం ఇతః నహి శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా. అందుచేత సాహం నైవ గమిష్యామి, కాబట్టి ఖచ్చితంగా నేను కిష్కిందకు వెళ్ళను. ఇతః నగరీం, ఈ యొక్క నగరాన్ని, ఈ లంకా నగరాన్ని వదిలిపెట్టి కిష్కిందాం గమిష్యామి, ఆ కిష్కిందకు గచ్చామి, నేను వెళ్ళను. ఎందుచేత అంటే సుగ్రీవం ద్రష్టుం న శక్ష్యామి, నేను మైథిలీం వినా, మైథిలి లేకుండా, సీతాదేవి లేకుండా సుగ్రీవం ద్రష్టుం,
ఆ సుగ్రీవుణ్ణి ద్రష్టుం చూడడానికి నశక్ష్యామి. నేను సాహసించలేను. నాకు సాధ్యము కాదు. నాకు శక్యము కాదు. సీత లేకుండా సుగ్రీవుడిని చూడటం అనేది నాకు శక్యం కాదు. ఎందుకంటే అన్ని దోషాలున్నాయి. అన్ని ఏకరువు పెట్టాడు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది. మయా గచ్చతి చ ఇహస్తే నహి శక్ష్యామ్యహం ద్రష్టుం. ఓకే. మయ్యి ఆగచ్చతి చ ఇహస్తే ధర్మాత్మనౌ మహారథౌ ఆశయా తౌ ధరిష్యతే వానరశ్చ మహాత్మనః. మయి 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 అగచ్చతి. మయి నా చేత అగచ్చతి సతి. నేను గనక వెళ్ళకపోయినట్లు అయితే ఇక్కడి నుంచి అక్కడికి అంటే కిష్కింధ కనుక నేను గనక వెళ్ళకపోతే ఇహస్తేచ నేను గనక ఇక్కడే ఉండిపోతే ఇక్కడి నుండి నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడి నుంచి గనక నేను వెళ్ళకుండా ఇక్కడే గనక ఉండిపోయినట్లయితే ధర్మాత్మానౌ మహారథౌ ధర్మాత్ములైనటువంటి మహారథులైనటువంటి ఆ రామలక్ష్మణులు తౌ ఇద్దరు కూడా మా వానరాహ మనస్వినః ఆ గొప్ప అభిమానవంతులైనటువంటి ఆ వానరులందరూ కూడా ఆశయా ధరిష్యేతే. ఆశయ ఆశతోటి అంటే హనుమంతుడు వస్తాడు, వార్తను తీసుకొస్తాడు, సీతాదేవి ఎక్కడున్నది, ఎలా ఉన్నది అనేటటువంటివన్నీ కూడా చెప్పడానికి ఎదురుగా వస్తాడు అనే ఆశతోటి ధరిష్యతే. వాళ్ళు ప్రాణాల్ని కాపాడుకుంటూ ఉంటారు. ప్రాణాలను భరించి ఉంటారు. ఎప్పటికైనా వస్తాడు అని. ఈ విధంగా ఆశయా దర్శింది. మరి సరే ఇప్పుడేంటి నెక్స్ట్ నుంచి ఒకవేళ వెళ్ళకపోతే ఇక్కడితోటి ఆపుదాము. ఆహ్, నువ్వు మరి సరే వెళ్ళను అంటున్నావయ్యా. వెళ్ళను అని అంటున్నావు. ఎందుకంటే నువ్వు వెడితే అన్ని నష్టాలే జరుగుతాయి కాబట్టి నువ్వు వెళ్ళను అంటున్నావు. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడే ఉంటే ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు వెతకగలిసినటువంటి చోట్లన్నీ వెతికావు. ఎక్కడా నీకు సీతాదేవి కనపడలేదు మరి. ఏ నీ నీ యొక్కటువంటి ప్రజ్ఞా పాటవాలన్నీ నువ్వు ప్రదర్శించావు, చూసావు. ఇంత చిన్న ఆకారంలో వెళ్ళిపోయి ప్రాకారాల మీదకి దుంకావు. భూగృహాల నుంచి, క్రీడా గృహాల నుంచి అన్నీ వెతికావు. అన్నీ చేసినా గానీ నీకు మరి దొరకలేదు సీతాదేవి. వెళ్తే అందరూ చనిపోతారని నీకు భయము. సో, మరి ఇప్పుడు ఏం చేస్తావు ఇక్కడుండి నువ్వు? ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న గదా! సీతాదేవి దొరకటం లేదు. సీతాదేవి దొరకకపోతే మరి ఏమి చెయ్యడానికి సాహసించగలవు?